ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరుని సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. ఈనాటి ఆధ్యాత్మిక పాఠంలోనికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయం 15వ వచనంలో జనులు దేవుని మందిరములో ఎలాగూ ప్రవర్తించాలి, అది అంశం. ఈ అంశంతో నాకు తెలిసి ఒక 4 మెసేజ్లు చెప్పాడు, 4 పాయింట్లు చెప్పాడు గత వారంతో సహా. 2 వారాలు యెరోబామును గురించి చెప్పాం. ఏ అంశం అది? యెరోబాము, నెబాతు కుమారుడైన యెరోబాము యొక్క ఇతివృత్తాంతాన్ని తీసుకుని దేవుని సేవ చేయటానికి వచ్చిన 4 సొలొమోను, యెరోబాము, అహీయ ప్రవక్త, వేరు 2 ప్రవక్తలు. సొలొమోను చేసిన తప్పు ఇది. కామాతురత కలిగి 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను చేసుకున్నారు. వాళ్ళెవరు? అన్య స్త్రీలు. ఎవరు? అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని దేవుడు ఆజ్ఞ ఉంది కదా, దాన్ని మీరి చేసుకున్నారు. వయసులో బాగానే ఉన్నాడు, వృద్ధాప్య దశ వచ్చినప్పుడు భార్యలు పట్టుబడితే ఒక్కొక్క భార్య కోసం ఒక్కొక్క దేవతా గుడి. యెరూషలేములో దేవాలయం కట్టిన కీర్తి సొలొమోనుకు ఉంది. దేవుని ఆలయము కట్టిన కీర్తి ఎవరికి ఉంది? సొలొమోనుకు ఉంది. అది మంచి పేరు. మంచి పేరుతో పాటు ఇంకొక పేరు కూడా సంపాదించుకున్నాడు, చెడ్డ పేరు. ఆ చెడ్డ పేరేంటి? ఆ దేవాలయం ఎదురే వేరు అన్య దేవత గుళ్ళు కట్టాడు, వాటికి పూజలు చేశాడు. కాబట్టి సేవకుడైనా, విశ్వాసి అయినా, సంఘ పెద్ద అయినా, మరి ఎవరైనా క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనము చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. ఆ పనుల జోలికి మనం వెళ్ళకూడదు. వెళితే ఏ స్థాయి నష్టం వాటిల్లిందంటే ఆ వ్యక్తి దేవునికి పూర్తిగా దూరం అయిపోతాడు. ఈ లోకంలో మనము డబ్బు కలిగి జీవించామా, బంగారం ఉందా, మంచి హోదాలో బతికామా, మంచి ఇల్లుందా, ఇవి తర్వాత పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే దేవుని అంటి పెట్టుకుని ఉన్నామా లేదా. చెప్పడం దేవుని నమ్ముకోని వ్యక్తులకు ఇవి అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులకు ప్రధానంగా ఉండాల్సిన అంశం ఏంటంటే మనము దేవుని అంటి పెట్టుకుని ఉన్నామా లేక దేవుణ్ణి వదిలిపెట్టామా. దేవుని అంటి పెట్టుకునే విషయం ఏంటంటే మనము చెయ్యకూడని పనులేవో మనకు అర్థం కావాలి. ఆ చెయ్యకూడని పనుల జోలికి అసలు వెళ్ళకూడదు. మనము అనకూడని మాటలు కొన్ని ఉన్నాయి. ఆ మాటలు అసలు మన నోట రానే. ఇది ఫస్ట్ దేవుడు మనతో చెబుతున్నాడు. సొలొమోను జీవితాన్ని తీసుకుని మనకు చెప్పిన పాయింట్ ఏంటంటే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాడు, దేవునిలో మంచిగా నడిచాడు, దేవుని కొరకు మంచి పని చేశాడు. కానీ కామాతురతలు మాత్రము ప్రతి మనిషిలో ఏదో ఒక పాపపు బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను పట్టుకుని మనం ఏమంటామంటే దేవుడు క్షమిస్తాడులే అని ప్రతిసారి క్షమించండి ప్రభు అంటాం. అది ఒక్కొక్కసారి నీకు ప్రమాదం అవుతుంది, నిన్ను పూర్తి స్థాయిలో దేవునికి దూరపరుస్తుంది అని సొలొమోను జీవితం మనకు చెబుతుంది. ఆయన చేసిన తప్పును బట్టే కదా ఇజ్రాయేలు రాజ్యం 2గా చీలింది. ఆయన చేసిన తప్పును బట్టే ఇజ్రాయేలు రాజ్యం ఏమైంది? 2గా చీలిపోయింది. ఇప్పుడు మీకు చెప్తున్న పాయింట్ ఏంటంటే అది ఎప్పుడో జరిగిపోయింది. కానీ ఇజ్రాయేలు రాజ్యం అంటే సంఘము. ప్రస్తుతం ఏంటది? సంఘము. సంఘములో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు
లేదా సంఘములకు వచ్చే బిడ్డలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నవి, మనము అనకూడని మాటలు కొన్ని ఉన్నవి. వాటిని ఖచ్చితంగా మనము విసర్జించాలి, వదిలిపెట్టేయాలి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఎవరు? యెరోబాము. తర్వాత రాజు ఎవరు? యెరోబాము. ఈయన నెబాతు కుమారుడు. నెబాతు కుమారుడైన యెరోబాము, ఈయనను ప్రేమించి కూడా దేవుడు ఆయన రాజ్యములో ఆధిక్యతనిచ్చాడు. ఈ రోజున నేను నిలబడి వాక్యం చెబుతున్నాను అంటే, దేవుడు నన్ను ప్రేమించి కనికరించి నాకు ఈ ఆధిక్యతనిచ్చాడు. ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు ఉన్నావు అంటే నిన్ను దేవుడు ప్రేమించి, దేవుడు నిన్ను కనికరించి మందిరంలోనికి తీసుకొచ్చాడు. స్తోత్రం. ఆయన మందిరంలో ఈ రోజున నువ్వు ఉన్నావంటే కారణం ఏంటి? కేవలం ఆయన ప్రేమ. నిన్ను ఎన్ని రకాలుగా ప్రేరేపించాడు ఈరోజు మందిరాన్ని తీసుకురాక. నీ మనసులో ఎంత తొందర పెట్టాడు. నీ ఇంటికాడ నీ భార్యనో, నీ బిడ్డలనో, నీ భర్తనో నువ్వు తొందర పెట్టుకుంటావు చూడు. మందిరానికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. ఈ తొందర పెడుతుంది నీలో ఉన్న దేవుడు. డబ్బులు చూసుకోవడానికి ఇబ్బంది పడి ఉంటావు పాపం, ఛార్జీలు చాలా ఇబ్బంది పడి ఉంటావు. ఎందుకంటే వాహనాలు అంది ఉండవు. ఒక్కోసారి వాహనం ఏదైనా ప్రాబ్లం అయిద్దేమని భయం ఉంటుంది. మళ్ళీ ఇంటికాడ ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టేసి త్వరగా మందిరానికి వెళ్ళాలి అన్న ఆ ఉత్సాహంతో వచ్చావు. ఇదంతా లోపలని దేవుడే చేశాడు. నిన్ను ప్రేమించాడు. స్తోత్రం. నిన్ను కనికరించాడు. హల్లెలూయా. ఆయన వడిలో నిన్ను ఉంచాలనుకున్నాడు. ఆయన నీతో కొన్ని మాటలు చెప్పాలనుకున్నాడు. ఆయన తన హస్తమేసి నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. అందుకు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేరేపించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇద్దరు చెప్తున్నా, సేవకుడిగా నన్ను చెప్తున్నా, విశ్వాసిగా నిన్ను చెప్తున్నా. సేవకుడిగా నేనున్నాను అంటే ఆయన నన్ను ప్రేమించాడు. సేవకుడిగా నేనున్నానంటే ఆయన నన్ను కనికరించాడు. ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు ఉన్నావంటే ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు మందిరంలో ఉన్నావంటే ఆయన నిన్ను కనికరించాడు. స్తోత్రం. మనిద్దరికీ ఆధిక్యత ఇచ్చింది ప్రభువే. కాబట్టి ఇప్పుడు మనమేం చేయాలంటే, ఇంత ప్రేమ మా మీద చూపావయ్యా, కాబట్టి నేను మీకు కృతజ్ఞత కలిగి ఉంటా. ఏం చేయాలి? నోటితో స్తోత్రాలు చెప్తే సరిపోదు. సొలొమోను ఏ తప్పు అయితే చేశాడో అలాంటి తప్పు మన జీవితంలోనికి రానివ్వ. ఇవి బైబిల్లో బూతులు ఉన్నాయి అంటున్నారు కొంతమంది. బూతులు కాదు బాబు అవి. ఒకప్పుడు మనుషులు ఇలాగ బ్రతికారు. లోకంలో ఉన్న మనుషుడు ఎన్ని బూతులైనా తిట్టొచ్చు. లోకానుసారంగా నడుచుకున్నవాడు ఎంత పాపమైనా చేయొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరకు వచ్చామంటే అర్థం ఏంటంటే, ఒక కండిషన్లోకి వచ్చాం, ఒక సిస్టంలోకి వచ్చాం, ఒక క్రమంలోకి వచ్చాం. స్తోత్రం. ఆ లోకములో ఉన్నదంతా చెడుని, ఆ లోకంలో ఉన్న పాపమంతా అసహ్యమని, దానివల్ల అవమానం ఉంటుందని, దానివల్ల శ్రమలు వస్తాయని, అనేక శ్రమలు పడిన తర్వాత తెలుసుకుని అవి వద్దనుకుని దేవుని దగ్గరకు వచ్చాం. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వద్దనుకుని వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఏమంటామంటే, ఒక బోర్డర్లోకి, ఒక కండిషన్లోకి, ఒక కట్టడలోనికి వచ్చాం. ఆ సొలొమోనైనా, యెరోబామైనా, మరింకొకరైనా, నువ్వైనా, నేనైనా దేవుని నమ్ముకున్నామంటే అర్థం చెప్పండి, లోకములో ఉన్న చెడును వద్దనుకుని ఒక పరిశుద్ధంగా బ్రతకాలి, ఒక క్రమమైన బ్రతుకు కావాలి, ఒక మంచి బ్రతుకు కావాలన్న సదుద్దేశంతో వచ్చాం. వచ్చిన వాళ్ళని దేవుడు అంతే ఆప్యాయంగా చేర్చుకున్నాడు. చేర్చుకుని ఆయన మందిరంలో అవకాశం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనము ఆయన పెట్టిన కట్టడలలోనే ఉండాలి. ఆ కట్టడలు మీరితే ఖచ్చితంగా మనకి ఏ ఎఫెక్ట్ పడుతుందంటే, మన ఆత్మీయ జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. స్తోత్రం. అనేది సొలొమోను ద్వారా చూసాం, ఇప్పుడు యెరోబాము ద్వారా కూడా చూస్తున్నాం. యెరోబాము చేసిన పాపం ఏం చెప్పండి? యెరోబాము చేసిన పాపం ఏంటంటే, ఆయనకున్న రాజ్యం ఎక్కడ పోయిద్దోనని భయపడ్డాడు. సొలొమోను పాపమేమో కామాతురత,
యెరొబెయామేమో తన రాజ్యమును కాపాడుకోవాలి. ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలనుకుని వేరు దేవుణ్ణి సృష్టించాడు. 2 బంగారు దూడలను. ఇది దేవునికి విరుద్ధమైన, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఆనుకోవలసింది కేవలం దేవుని మీద మాత్రమే. చెప్పడం ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది ఆ కష్టం చేరటానికి. ఒక్కొక్కసారి ఆలస్యం అయితే నువ్వు కోరుకున్న దీవెనలు రావటానికి. ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. నువ్వు కోరుకున్న ఆశీర్వాదాలు వెంటనే వచ్చినా, నువ్వు కోరుకున్న ఆశీర్వాదాలు ఆలస్యమైనా, నువ్వు కోరుకున్న ఆశీర్వాదాలు ఒకవేళ రాకపోయినా నువ్వెవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. ఒకవేళ నీకు కలిగినది పోయినా సరే, ఆమేన్, నీకు కలిగి ఉన్నది ఏదైనా పోయిందనుకోండి, లాస్ అయ్యావనుకోండి, అయినా సరే ఏం చేయాలి? దేవుని మీద అనుకోవాలి. కానీ యెరొబెయాము దేవుని మీద అనుకోకుండా ఆయన రాజ్యాన్ని కాపాడుకోవాలన్న ఆతురత చెంది దేవునికి విరుద్ధమైన పాపము. ప్రతి చోట ఉంటది రాజుల గ్రంథాల్లో. ఇజ్రాయేలులు పాపము చేయడానికి కారణమైన వాడు నెబాతు కుమారుడైన యెరొబెయాము. నువ్వు తప్పు చేసి ఏం చేస్తా? సాతాను మీద. నువ్వు తప్పు చేసి ఏం చేస్తా చెప్పండి? సాతాను మీద. దేవుని సన్నిధిలో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కాస్త జ్ఞానం కలిగి ఉండాలి. మనం అనేసి సాతాను మీద అంటే దేవుడు ఒప్పుకోడు. మనం చేసేసి సాతాను అంటే దేవుడు ఒప్పుకోడు. అది యెరొబెయాము చరిత్ర. ఆ తర్వాత ఎవరు? అహీయ ప్రవక్త. ఆయనలో ఏ దోషం లేదు. చెప్పలేడు ప్రభువు. ఈ ఇతివృత్తాంతం అంతా తీసుకుంటే మనము ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి? అహీయ ప్రవక్తను తీసుకోవాలి. ప్రతికూలమైన పరిస్థితులు అన్ని ఇబ్బందికరమే. కానీ అహీయ మాత్రం ఏ పొరపాటు. ఇంకిద్దరు ప్రవక్తలు ఉన్నారు కదా, ఒకడు ఒకసారి మంచి చేశాడు, ఇంకొకసారి తప్పు చేశాడు ఒక ప్రవక్త. రెండవడు అబద్ధమే ఆడాడు. ఈ 5గురు చరిత్ర తెలుసుకుంటే 5గురులో 5 గుణాలు ఉన్నాయి. సొలొమోనులో ఒక గుణం ఉంది, యెరొబెయాములో ఒక గుణం ఉంది, అహీయ ప్రవక్తలో ఒక గుణం ఉంది, ఇంకొక ప్రవక్త ఆయన పేరు లేదు, ఆయనలో ఒక గుణం ఉంది, మరొక ప్రవక్తలో ఇంకొక గుణము. 5గురులో 5 లక్షణాలు. ఒక ప్రవక్త దేవుని పేరట అబద్ధం ఆడాడు. ఒక ప్రవక్త దేవుని పేరట అబద్ధం ఆడాడు. ప్రవచనాలు అబద్ధాలు చెప్పకూడదు, దేవుడు చెప్పకూడదు. కాబట్టి అబద్ధం ఆడకూడదు. సొలొమోనులాగా కమాతురత ఉండకూడదు. యెరొబెయాములాగా తనకున్న ఆస్తిని, తనకున్న దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేయకూడదు. ఒక్కొక్కరు మందిరంలో తమ స్థితిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడతారు. నన్ను గుర్తించాలి అందరూ. ఏమండి, నాకు ఒక మంచి పేరు ఉండాలి, నేను ఫలానా, దీనికి తహతహలాడతాను. ఈ స్థితిని కాపాడుకోవాలన్న ఆసక్తి ఒకవేళ నీకుంటే అది ఈరోజు మానేయి. అది పూర్తి స్థాయిలోకి వెళ్ళేటప్పటికి నీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టి. ఒకరికి కామాతురత, మరొకరికి తనది కాపాడుకోవాలన్న తాపత్రయం, మరొక ప్రవక్త. ఎవరో ప్రవక్త, ఆయన స్టెబిలిటీగా ఉండలేని వ్యక్తి. యూదా దేశం నుంచి వచ్చిన ప్రవక్త స్థిరత్వం ఉండలేడు. ఆత్మీయ జీవితంలో కూడా మనం ఒకసారి స్థిరంగా ఉంటాం, ఒకసారి స్థిరంగా ఉండలేము. స్థిరత్వాన్ని కాపాడుకోవాలి. ఇంకో ప్రవక్త అసలు ఏకంగా దేవుని పేరటే అబద్ధాలండి. కానీ అహీయ ప్రవక్త అచంచలమైన మనస్సు గలవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే, ఆయన సన్నిధి అంటే మళ్ళీ మీకు గుర్తు చేస్తానా, ఒక మందిరమే కాదండి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సన్నిధి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. ఏలియా అన్నాడు, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నాను. ఒకసారి ఏమో కర్మెల్ పర్వతం మీద అన్నాడు, ఒకసారి ఏమో సారేపతి దూరాల ఇంటి దగ్గర అన్నాడు, ఒకసారి ఏమో అహాబు దగ్గర అన్నాడు. ఎవరు?
ఏలియా ప్రవక్త. ఇన్ని ప్లేసుల్లో ఆయన సన్నిధి, ఇన్ని ప్లేసెస్ లో ఎక్కడుండి మాట్లాడినా నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు అన్నాడు. ఇప్పుడు నువ్వు పలకాలి, ఎక్కడున్నా సరే నీతో పాటు ఏముంది చెప్పండి, దేవుని సన్నిధి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఏముంటది, దేవుని సన్నిధి ఉంటది. ఆ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుని నీ నడవడికను భద్రపరచుకోవాలి. ఒక వ్యక్తి మెచ్చుకుంటాడు, ఒక వ్యక్తి పొగుడుతాడు, దానికోసం కాదు. నా దేవుని నేను సంతృప్తి పరచాలి. ఇశ్రాయేలు రాజ్యం అంటే పాత నిబంధనే, కానీ అది ఆత్మీయంగా సంఘానికి సాదృశ్యం.